ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, రాజకీయాలు, కుతంత్రాలు చూస్తా ఉంటే గ్యాంగ్ లీడర్ సినిమా గుర్తుకొస్తుంది నాకు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి హీరో, ఆ ఇంట్లో చిన్న తమ్ముడు. సరే, ఆ ఇంట్లో బాధ్యతాయుతమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్ని విలన్ చంపిస్తాడు. తర్వాత ఇంకొక కుమారుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్కి తన కూతురునే ఇస్తాడు విలన్. ఆ ఇంట్లో ఇక తన కూతురు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఆ ఇంట్లో నుంచి అందరినీ తరిమేయాలి. తన కూతురు మాత్రమే తన అల్లుడితో సంతోషంగా ఉండాలి. అంటే ఇక్కడ తన కూతురు యొక్క సమర్థత వాటితోటి విలన్కి సంబంధం లేదు. ఆ కుటుంబాన్ని ఏ రకంగానైనా సరే వెళ్ళగొట్టాలా, బజార్ కీట్ చేయాలి. ఈ సందర్భంతో అసలే భర్త పోయి, ఆ భర్త చనిపోయింది కూడా విలన్ వల్లే, విలన్ యొక్క దుర్మార్గం వల్లే. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ఆవిడ తన పెళ్లి రోజును గుర్తుకు తెచ్చుకొని తన భర్త జ్ఞాపకాలని గుర్తుకు చేసుకుంటూ ఆ రోజున కాస్త బొట్టు పెట్టుకొని తనకు నచ్చిన చీర కట్టుకుంటుంది. ఇదే అదునుగా చూసుకున్నటువంటి విలన్ తన డ్రైవర్ని ఆమె గదిలోకి పంపిస్తాడు. ఆమె గదిలోకి పంపించి ఆ డ్రైవర్ తిరిగి వచ్చేటప్పుడు అర్ధనగ్నంగా వచ్చేటట్టుగా చేస్తాడు. అర్ధనగ్నంగా వచ్చేటప్పుడు కూతురు చేత కేకలేపిస్తాడు. అప్పుడు కూతురు గదిలో నుంచి ఆ అమ్మాయి గదిలో నుంచి చిరంజీవి వదిన గారి గదిలో నుంచి డ్రైవర్ వస్తున్నట్లు అన్నమాట. అంటే ఆవిడ యొక్క జీవితాన్ని అపవిత్రం చేయటం, అభాసుపాలు చేయటం, ఆ కుటుంబం నుంచి ఆమెను వెళ్ళగొట్టడం అతని యొక్క కార్యక్రమం. సరే, చిరంజీవి అనేవాడు వస్తాడు. ఆ చిరంజీవి అనే హీరో కూడా ఏదైతే విలన్ నేరం చేసి ఆ నేరాన్ని చిరంజీవి మీదకే దోసి చిరంజీవిని జైలు పాలు చేస్తాడు. సరే, ఆ చిరంజీవి మరి హీరో కాబట్టి జైలు నుంచి బయటికి వస్తాడు. ఈ యొక్క వదిన గారి పవిత్రతని రుజువు చేస్తాడు. అంతవరకు బాగానే ఉంది. అది హీరో కాబట్టి, సినిమా కాబట్టి, హీరోకి ప్రజలు జైజైలు ప్రేక్షకులు జైజైలు బలకాలి కాబట్టి హీరో సక్సెస్ అయ్యే విధంగా చూస్తారు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ హీరోలు ఎవరంటే ప్రజలే, ప్రజలు ఇచ్చేటటువంటి ఓట్లే. అక్కడ 2.5 గంటల సినిమాలో రిజల్ట్స్ వచ్చినంత క్విక్ గా ఇక్కడ రిజల్ట్స్ రావు. కానీ చచ్చిన పామునే ఇంకాస్త చంపాలి అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళనే ఇంకా కష్టాల్లో పెట్టేటటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంటది అని విలన్ పాత్ర ద్వారా ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అంటే తన స్వార్థం కోసం, తన బిడ్డ కోసం ఎంతటి నీచానికైనా తెగిస్తారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అంతే ఉంది. అయ్యన్న పాత్రుడు గారు అన్నారు, జగన్ ఓడాడు గాని చావలేదు అని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి తన బిడ్డ లోకేష్ అధికారాన్ని సుస్థిరం చేయాలి. తనకు వయసు అయిపోతుంది. ఈ టర్మ్లోనే వీలైతే కొడుకు అధికారాన్ని అప్పజెప్పాలి అంటే అప్పజెప్పే నాటికి జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయాలి. జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో లేకుండా చేయాలి. దానికోసం ఆయన త్రిముఖ వ్యూహాన్ని ఎంచుకున్నాడు. ఆ త్రిముఖ వ్యూహం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని పలచన చేయటం, లేవలేనంతగా పలచన చేయటం. అందుకే శ్వేతపత్రాల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు, ఇది చేశాడు, సర్వనాశనం చేశాడు అంటూ ప్రజలలో చర్చ మొదలయ్యేటట్టు ప్రయత్నం చేశాడు.
అసలు అసెంబ్లీ సమావేశాలు ప్రజలకి ఏమి మేలు చేసినాయో ఏమీ అర్థం కాదు. ప్రజలకు అసెంబ్లీ సమావేశాల వల్ల జరిగిన మేలు శూన్యం. ఒకరోజు నేను కూడా వెళ్ళా పాస్ కొనుక్కొని. నేను వెళ్ళిన రోజు ఏం చెప్పాడంటే, మనం సూపర్ 6 హామీలు ఇస్తున్నాం, భయమేస్తుంది. ఆ తప్పుని జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేశాడు. అంటే ఈయనకి ఎన్నికల ముందు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏంటో? సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మోసం చేస్తూ ఉన్నాడు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేడు. కాబట్టి అది నెరవేర్చలేకపోవడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది త్రిముఖ వ్యూహంలో నెంబర్ 1. తాను సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి ఇదిగో కాంగ్రెస్ తో కలుస్తున్నాడు, అదిగో కాంగ్రెస్ తో కలుస్తున్నాడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తోటి కొంచెం కూడా ఇతనికి, భారతీయ జనతా పార్టీ వారికి మళ్ళీ ఇతని మీద ప్రేమ చిగురించకూడదు. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటే జనసేన, టీడీపీ మాత్రమే కలిసి ఉండాలి. భారతీయ జనతా పార్టీ కొంచెమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఇతనికి కాంగ్రెస్ బూచి చూపించాలి. కాంగ్రెస్ తో కలిసిపోతున్నాడు అనేటటువంటి వార్తతోటి అటు మోడీని, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాని ప్రభావితం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకాస్త కసి వాళ్ళకి పెంచాలి. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కలిసేవాడైతే ఇప్పుడు దాకా ఆగేవాడా? ఎప్పుడైతే మీరు నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకుంటున్నారో అప్పుడే కాంగ్రెస్ తో కలిసేవాడు కదా. అప్పుడే కాంగ్రెస్ తో కలిస్తే కమ్యూనిస్టులు ఈయనకు తోడయ్యేవాళ్ళు కదా. ఆ రోజునే ఇంటి సమస్య కూడా తనకి తీరుండేది కదా. షర్మిల మీ యొక్క అస్త్రంగా మారి ఉండేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటును కూడా కాంగ్రెస్ తో కలవరు. అతని నైజం కాదు. కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు తాను తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాని మీద కూడా దాన్ని కూడా జీర్ణించుకోలేని స్థితిలో మీరు ఉన్నారు. ఇది రకం భారతీయ జనతా పార్టీకి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యం కలిగే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండాలనేది రెండో వ్యూహం. ఇక మూడో వ్యూహం ఏంటంటే, ప్రజలలో లేవలేనంతగా కొట్టిన తర్వాత, విపరీతంగా పలచన చేసిన తర్వాత, అందుకే చెల్లెల షర్మిల చేత కూడా జగన్మోహన్ రెడ్డిని పిచ్చాసుపత్రులు చేర్పించాలి అనేటటువంటి మాటలు చెప్పిస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ క్షేత్రంలో ఉండకూడదు అనేటటువంటి మాటలు చెప్పిస్తాడు. ఇక చాలా అస్త్రాలను వాడతాడు, చాలా మందిని తీసుకొస్తాడు. ఈ చాలా మందిని తీసుకొచ్చేసి వీళ్ళందరి ద్వారా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు అని పదే పదే చెప్పించిన తర్వాత మూడో వ్యూహంలో భాగం ఏంటంటే, ఇక ప్రజలలో కూడా, అంటే ప్రజలనే కన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కూడా భయం అనేది కలగజేయాలి. జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరైనా సరే రోడ్డు మీదకి కానీ వస్తే జాగ్రత్త, మీ సంగతి తేలుస్తాం. ఎందుకంటే ఈదా సాంబిరెడ్డి అనేటటువంటి 5 ఆడపిల్లల తండ్రి, 5 ఆడపిల్లల్ని కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో బ్రహ్మాండంగా చదివించి ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చినటువంటి సాంప్రదాయమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు అతనిని కూడా వదిలిపెట్టకుండా 4 ఆపరేషన్లు జరిగే విధంగా, తీవ్రమైనటువంటి గాయాలు చేసే విధంగా తెలుగుదేశం గూండాలు కొట్టడం జరిగింది. అంటే రాష్ట్రం మొత్తం జరిగిన ఇవన్నీ. కానీ సాంబిరెడ్డి లాంటి అతి మెత్తని మనిషిని కూడా, అతి మంచివాడిని కూడా మేము వదిలిపెట్టాం. ఎవడైనా సరే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి,
వైసీపీ జెండా పట్టుకొని బయటకు రావడానికి వీల్లేదు. ఇదిగో ఈ సాంబిరెడ్డి మీద మేము చేస్తున్నటువంటి దాడే మీకు ఉదాహరణ. రషీద్ని ఏ విధంగా నడి రోడ్డు మీద నరికి చంపామో చూశారు కదా. నరికి చంపి కూడా దానిని మేము వ్యక్తిగత కక్షలుగా రుజువు చేయగలిగాము. ఇదే చేస్తాం మిమ్మల్ని కూడా అని ఒక బెదిరింపు. ఎవ్వడు రోడ్డు మీదకు రాకుండా ఒక బెదిరింపు. ఈ బెదిరింపులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని మనం అరెస్టు చేసిన పర్వాలేదు అనుకున్నటువంటి రోజున బలమైన కేసులు, మామూలుగా పెట్టరు, మళ్ళీ బెయిలు రానంతగా బలమైన కేసులు కొత్తగా పెట్టి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కేసుల్లో మీద అతను జైలుకు వెళ్లే ప్రసక్తే లేదు. అవసరమైతే పెనాల్టీ కడతాడు తప్ప అతనికి జైలుకు వెళ్లేంత క్రిమినల్ కేసులు కానే కావాయి. కాబట్టి ఏయో కేసులు సృష్టిస్తారు, బలమైన కేసును పెడతారు. ఆ కేసు తర్వాత ఎవరు కూడా ఆయనకు మద్దతుగా రాకుండా, ఇటు ప్రజల్లో సింపతి రాకూడదు, ఇటు కార్యకర్తలు బయటకు రావాలంటే భయపడాలి. ఇది మూడో వ్యూహం. ఈ 3 వ్యూహాలతోటి భయంకరమైనటువంటి రాజకీయాన్ని, రోతైనటువంటి రాజకీయాన్ని, అప్రజాస్వామికమైనటువంటి రాజకీయాన్ని, అసహ్యమైనటువంటి రాజకీయాన్ని చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇదంతా ఎందుకంటే గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ కి కూతురు మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో ఈ చీటర్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కొడుకు మీద ఉన్న ప్రేమ అలాంటి. తన వారసత్వాన్ని కొడుకు అప్పచెప్పాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ కాచుకొని ఉన్నాడు, గద్దలాగా తన్నుకొని పోతాడని. దీనికి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. నాకు ఎందుకో పోకిరి సినిమా గుర్తొస్తుంది. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు, త్రిష అనుకుంటా హీరోయిన్ పేరు, ఎవరో మరి, ఆమెను ఇష్టపడతాడు. ఆమె పేరు స్వప్న, హీరోయిన్ పేరు. ఆమెను గుండె, రే నువ్వు ₹1 కోటి డబ్బులు తీసుకుపోరా, నేను మళ్ళీ సంపాదించుకుంటా. కిలో బంగారం తీసుకుపోరా, నేను మళ్ళీ సంపాదించుకుంటా. స్వప్న నా గుండెరా, నా గుండె లాంటి స్వప్నను తీసుకెళ్తే నేను తట్టుకోలేను. స్వప్న మెరుపైతే నేను ఉరుము, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే ఆ ముగ్గులో గొబ్బెమ్మను నేను రా, స్వప్నని నాకు వదిలేయి అంటాడు. అప్పుడు హీరో మహేష్ బాబు, పోకిరి సినిమాలో హీరో మహేష్ బాబు తెలివిగా, ఓహో ఇప్పుడు అర్థమైంది నీ బలహీనత, మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నట్లుగా నీ ప్రాణాలు స్వప్నలో ఉన్నాయి అని చెప్పేసి ఆ స్వప్ననే గొంతు పట్టుకుంటాడు. ప్రకాష్ రాజుకి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తాడు. వచ్చినటువంటి వందలాది మంది సైన్యం చేతిలో ఉన్నటువంటి కత్తులు కటార్లన్నీ కూడా ఒక గుడ్డ మీద వేయమంటాడు, పంచ మీద వేయమంటాడు, అవన్నీ మూట కట్టమంటాడు. ఆ మూట కట్టేసి అన్నిటి ఒక వాహనంలో వేయమంటాడు. తర్వాత ఆ ఉన్నటువంటి వాహనాలన్నిటికీ గాలి తీసేయమంటాడు. గాలి తీసేసిన తర్వాత ఇదే ఈ అమ్మాయిని, ఈ స్వప్నని ఆ కారు వరకు తీసుకెళ్లి ఆ స్వప్న చేతికే తన చేతిలో ఉన్నటువంటి కత్తినిచ్చి కారులో కూర్చో అంటాడు. కారులో కూర్చోమని ఇక ప్రకాష్ రాజు ఏడుస్తూ ఉండగానే, రే ఏం చేస్తున్నారా అన్నారా అని ఏడుస్తూ ఉండగానే ఆ కారు డ్రైవర్ సీట్ లో తను కూర్చొని ఆ స్వప్నతో సహా పారిపోతాడు. ప్రకాష్ రాజ్ ఏమో బురదగుంటలో పడిపోతాడు. ప్రజాస్వామ్యం కూడా అంతే గొప్పది చంద్రబాబు నాయుడు గారు. ప్రజాస్వామ్యంలో మీ యొక్క పవర్ ప్రాణం ప్రజల ఓట్లు చేతిలో ఉంటుంది, ఓటర్ చేతిలో ఉంటుంది. అన్నీ గమనించేటటువంటి ప్రజలు
ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా కొండెక్కిచ్చేశారు, ఒకదాని వెంట ఒకటి. ఇప్పుడు మీరు క్వాలిటీ మందు అన్నారు సార్. మీ క్వాలిటీ మందు తాగి మీ కొడుకు నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రామిస్ ఉందే, ఏమన్నారంటే కట్ డ్రాయర్ మీద నిలబెడతానన్నారు కొడాలి నాని కొంతమంది నియోజకవర్గాలకు వచ్చి. కట్ డ్రాయర్ల మీద వైసీపీ నేతలు నిలబెట్టేదేమో కానీ మీ క్వాలిటీ మందు తాగి కొంతమంది కాపు కుర్రాళ్ళు, ఎందుకంటే మేం కాపులం అంటూ అడ్డుకొచ్చారు వాళ్ళు. ఒక మంత్రి గారి పర్యటన గోదావరి జిల్లాలో జరుగుతూ ఉంటే ఆ మంత్రి గారి కార్లకు అడ్డం వచ్చి వాళ్ళు ఒంటి మీద గుడ్డలిప్పి డ్రాయర్ల మీద నిలబెట్టారు పోలీసులు వాళ్ళు. అంటే మీరు ఇస్తున్నటువంటి క్వాలిటీ మద్యం అలా ఉంది. మరొక మంత్రి, కేంద్ర మంత్రి పెమ్మసాని మరొక బాంబు పేల్చేశాడు. ఆరోగ్యశ్రీ అమలు కష్టం, ఆరోగ్యశ్రీకి నిధులు లేవు, అందరూ కూడా ఆయుష్మాన్ భవ ప్రోగ్రాంలో చేరండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అంటే ఆరోగ్యశ్రీ కూడా తిలోదకాలు ఇచ్చేస్తున్నారా? అదేవిధంగా మీరేదో ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనే వదిలిపెట్టనట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళితే చాలు దాని మీద కూడా ఏడుపు గొట్టు రాతలు. అదేవిధంగా ఒక ప్రధానమైనటువంటి విమర్శ ద్వారా ప్రధానమైన ప్రజల్ని, ఓటర్స్ ని భయభ్రాంతులకు గురి చేసి మీరు అధికారంలోకి వచ్చారు. ఏమిటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాని మీద రెవెన్యూ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ నిన్న ఏం చెప్పాడంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతంగా ఉంది, సర్వే 7,000 గ్రామాల్లో పూర్తయింది, 95% పర్ఫెక్ట్ గా ఉంది, ఒక 5% మాత్రమే అక్కడక్కడ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, 5% అభ్యంతరాలను కూడా సరిచేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కొనసాగిస్తామని చెప్పాడు. ఎంత యూటర్న్ చంద్రబాబు నాయుడు గారు! మీరు యూటర్న్ తీసుకోవటానికి పోకిరి సినిమాలో మహేష్ బాబు లాంటి ప్రజాస్వామ్య ఓటర్ ఉన్నాడు మీ నిర్ణయాల వెనక అనే విషయం గుర్తు తెచ్చుకోండి. మీరు చేసేటటువంటి మోసాలు, రోసయ్య గారు చెప్పారు 20 సంవత్సరాల క్రితం మీరేం మాట్లాడారో చెప్పారు. అధికారంలోకి రావడానికి ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 15 రోజులకే చిల్లి గవ్వగోడ లేదు, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు అదే చేస్తా ఉన్నారు. ప్రజల అమాయకులు కాదు. గ్యాంగ్ లీడర్ వర్సెస్ పోకిరి. అక్కడ గ్యాంగ్ లీడర్ హీరో అయితే ఇక్కడ గ్యాంగ్ లీడర్ విలన్ మీరు. ఇక్కడ పోకిరి సినిమాలో హీరో మహేష్ బాబు అయితే ఇక్కడ పోకిరిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగేవాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. మీరు గతంలో 67 మంది ఎమ్మెల్యేల్లో 23 కొనుగోలు చేసి వాళ్ళల్లోనే 4 మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ చేతనే అసెంబ్లీలో నానా బూతులు తిట్టించినా గాని అసెంబ్లీని వదిలేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకొని మిమ్మల్ని ఇంటికి పంపించి తిరిగి అధికారం కైవసం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవటం పెద్ద సమస్య కాదు. కాకపోతే అతనికి దైవ బలం ఉండాలి. మీరు అతని ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడరు. ఆ విషయంలో ఆయన మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ప్రైవేటు సైన్యాన్ని కూడా ఆయన మెయింటైన్ చేసుకోవాలి. మీరిచ్చేటటువంటి సెక్యూరిటీని కాకుండా ఆయనను ప్రజలు కూడా కాపాడుకోవాలి అనేది నేను ఈ వీడియో చేయటం ఉద్దేశం. నమస్తే.